అందరికీ సెషన్ 2లో వెల్కమ్ బ్యాక్. మనం 2025 రీసెంట్గా జరిగినటువంటి ప్రిఫైనల్ పేపర్స్ డిస్ట్రిక్ట్ వైజ్ పేపర్స్ని మనం సాల్వ్ చేస్తున్నాం. ఇప్పటిదాకా ఎర్లియర్ సెషన్లో గంట పాటు 5 పేపర్స్ దాకా సాల్వ్ చేసాము. ఈ సెషన్లో మనం ఇంకొక 4 or 5 పేపర్స్ సాల్వ్ చేయబోతున్నాము. ఈ పేపర్ ఏదో జేకే 86 సిరీస్ అంట. మేబీ ఇది ఓల్డ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. మేబీ పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల ఏదైనా అయి ఉండొచ్చు. సో ఈ పేపర్లో ఎలాంటి ఎంసీక్యూస్ ఇచ్చారో చూద్దాం. రైట్, ద సాయిల్ దట్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు వోల్కానిక్ యాక్టివిటీ ఇన్ ద పెనిన్సులార్ ప్లాటూ. We all know that peninsular plateau was made up with volcanic origin. సో మన పెనిన్సులార్ ప్లాటూలో ఓల్డ్ క్రిస్టలైన్ రాక్స్, మెటమార్ఫిక్ రాక్స్, సో దాంతోపాటు క్రిస్టలైన్ రాక్స్ కూడా ఉన్నాయి. అండ్ పెనిన్సులార్ ప్లాటూ మోస్ట్లీ మేడప్ విత్ బ్లాక్ సాయిల్స్. ఏంటి బ్లాక్ సాయిల్స్ అంటారు. మరి అలివేల్ సాయిల్ ఆర్ ఫార్మ్డ్ బై ద రివర్స్, హిమాలయన్ రివర్స్. దాన్ని మనం ఫ్లడ్ ప్లేన్ అని కూడా అంటాం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ట్రిబ్యూటరీ టు గోదావరి. ట్రిబ్యూటరీ అంటే ఉపనది. గోదావరి నది యొక్క ఉపనది ఏది అంటారు? సో అది మనకి సబరీ రివర్. యమున గంగాకి, రావి ఇండస్కి, మూసీ రివర్ హైదరాబాద్లో ఉంది కదా, అది కృష్ణాకి ట్రిబ్యూటరీ. సో సబరి, సీలేరు, మంజీరా, ప్రాణహిత అడగరు దాదాపుగా ఇటువంటివి. బట్ 1-2 క్వశ్చన్స్ మనం యూ ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. ఓకే, ఒక్కోసారి యార్కర్స్, బౌన్సర్స్ రావచ్చు. విచ్ ఫ్యాక్టర్ ఈజ్ కీ కాంపోనెంట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. అసలు సస్టైనబుల్ డెవలప్మెంట్లో అసలు కీ కాన్సెప్ట్ ఏంటి? కీ కాన్సెప్ట్ ఈజ్ డెవలప్మెంట్ వితౌట్ డ్యామేజ్ ద ఎన్వైరన్మెంట్ కదా. సో దట్ ఈస్ కన్జర్వేషన్ ఆఫ్ రీసోర్సెస్. కన్జర్వేషన్ ఆఫ్ రీసోర్సెస్. నెక్స్ట్, హౌ మెనీ కంట్రీస్ హ్యావ్ వీటో పవర్ ఇన్ ద యుఎన్ఓ సెక్యూరిటీ కౌన్సిల్. యుఎన్ఓలో మనకి 5 పర్మనెంట్ నేషన్స్ ఉన్నాయి. 5 పర్మనెంట్ నేషన్స్ ఆర్ దేర్. సో దీస్ పర్మనెంట్ నేషన్స్ లైక్ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా, దీస్ ఆర్ వీటో పవర్. సో దే మే ఆస్క్ యూ వాట్ ఈస్ వీటో పవర్. వీటో పవర్ అంటే మీరు ఏం రాస్తారంటే 5 పర్మనెంట్ నేషన్స్ దే హ్యావ్ ఎ పవర్ టు రెసిస్ట్ ఏ రెజల్యూషన్. టు రెసిస్ట్ ఏ రెజల్యూషన్ అని రాస్తే సరిపోదు. వీటో పవర్ ఈస్ ఏ రెసిస్ట్ ఏ రెజల్యూషన్ కూడా రాయొచ్చు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ నాట్ అ కాజ్ ఆఫ్ వరల్డ్ వార్ 1. సో వరల్డ్ వార్ 1కి కాజ్ కాదేంటి? అగ్రెసివ్ నేషనలిజం వాజ్ అ కాజ్, ఇంపీరియలిజం వాజ్ అ కాజ్. ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ ఈజ్ నాట్ ఎ కాజ్ బికాస్ ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ ఈజ్ ఎ ట్రీటీ ఆఫ్టర్ దిస్ ఫస్ట్ వరల్డ్ వార్ అయిన తర్వాత జరిగినటువంటి ట్రీటీ ఇది. సో వర్సైల్స్ ట్రీటీ అనేది వరల్డ్ వార్ 1కి రీజన్ కాదు. This was a meeting or it was a conference, it was a treaty after the World War I. Next, match the following rivers with their originating place. సో చాలా ఒరిజినేటింగ్ ప్లేస్ గురించి చాలా ఇస్తారు. ఇండస్ మానస్ సరోవర్, కృష్ణ మహాబలేశ్వర్, కావేరి బ్రహ్మగిరి హిల్స్, నర్మదా అమర్కంటక్. దీన్ని మనం ఎలిమినేషన్ మెథడ్లో చేస్తే వస్తుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఫాల్స్. మరి ఏది ఫాల్స్ స్టేట్మెంటో అడుగుతున్నారు. ద హిమాలయాస్ ప్రొటెక్ట్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ ఫ్రమ్ కోల్డ్ విండ్స్ ఆఫ్ సెంట్రల్ ఏషియా. ఎస్, ఇది కరెక్ట్. ద ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ హయ్యర్ దెన్ వెస్టర్న్ ఘాట్స్. నో, వెస్టర్న్ ఘాట్స్ ఆర్ ఎలివేటెడ్. మనకి వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి కదా, వెస్టర్న్ ఘాట్స్ ఆర్ వెస్ట్ సైడ్. సో దీస్ ఆర్ ద వెస్టర్న్ ఘాట్స్. సో వెస్టర్న్ ఘాట్స్ ఆర్ హయ్యర్, ఎలివేటెడ్. సో ఇదే ఫాల్స్ స్టేట్మెంట్. లూనీ రివర్ ఇన్ ద డెజర్ట్, డెక్కన్ ప్లాటూ స్లోప్స్ టువర్డ్స్ టు వెస్ట్ టు ఈస్ట్. ఇవన్నీ కరెక్టే. సో బి ఈజ్ రాంగ్ స్టేట్మెంట్, ఫాల్స్ స్టేట్మెంట్. వాట్ లెడ్ టు ద గ్రోత్ ఆఫ్ మీరాపైబీ మూమెంట్. అసలు మీరాపైబీ మూమెంట్ ఎందుకు జరిగింది? మీరాపైబీ మూమెంట్ ఈజ్ అబౌట్ అగెన్స్ట్ ఆఫ్ ద ఆల్కహాల్ అబ్యూస్ అండ్ ఆల్సో మిలిటరీ యాక్షన్, దట్ ఈస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958. అగెన్స్ట్ ఆఫ్ దిస్ దే హ్యావ్ స్టార్టెడ్ మీరాపైబీ. అంటే టార్చ్ బేరర్స్. మీరాపైబీ మీనింగ్ ఏంటంటే టార్చ్ బేరర్స్. బికాస్ ఆఫ్ ద వార్ వీ హ్యావ్ ఎమర్జ్డ్ యాజ్ మోస్ట్ పవర్ఫుల్ కింగ్డమ్ అని చెప్పింది ఎవరు? దిస్ స్టేట్మెంట్ వాజ్ గివెన్ బై హ్యారీ ట్రూమన్.
దీన్ని ఎవరు చెప్పారు? హ్యారీ ట్రూమన్. హీ వాజ్ ది దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ. ఇన్ 1945. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్, ఇన్ ద బుక్ సైలెంట్ స్ప్రింగ్ గురించి ఇప్పటివరకు ఒక 4-5 క్వశ్చన్ చూసాం మనం. సైలెంట్ స్ప్రింగ్ రిటర్న్ బై రకెల్ కార్సన్ ఇన్ 1962. ఇట్ ఈస్ అబౌట్ ద స్ప్రేయింగ్ DDT టు కంట్రోల్ మస్కిటో, ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ బర్డ్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. నెక్స్ట్, ఇట్స్ అ టైమ్ ఎట్ 90 డిగ్రీ వెస్ట్ లాంగిట్యూడ్. ఇది మీరు 9th నేర్చుకున్నారు. ఓకే, టైమ్ జోన్. సో the time at 90 degrees west at 9 a.m. and what is the time at 30 degree west అన్నారు. సో ఏమన్నారు? ఇట్ ఈస్ అ GMT. 90 degree west అన్నారు. సో ఇట్ ఈస్ 90 degree west. వాట్? 9 a.m. వాట్ ఈస్ ద టైమ్ ఎట్ 30 degree west? సో 30 degree west, ఇది కూడా 30 degree అన్నారు. సో ఇట్ ఈస్ ద 30 degree west. సో 90 degree minus 30 degree is equal to 60 into 4. Okay, because earth will take 4 minutes time to move, another longitude to another latitude, or the sun rays move from one longitude to another longitude. It take approximately 4 minutes. So 60 into 4 is equal to 240 minutes. If you convert the 240 minutes, it is 3 hours. Okay, so 9 plus 4 13. Right now when the time is 9 o'clock, it will be 240 means 240 minutes. The time will be 1 p.m. Okay, because when we goes this side, time will be decreases. When we come this side, time will be increases. Next, K. Munshi. It is about the K. Munshi. No, it is not the answer. K. Munshi. Untouchability means any act committed in exercise of discrimination on grounds of religion, caste, lawful vacation of life. Definition was given by. This definition was given by Rohini Kumar Chowdhury. It is there in the constitution, making of Indian independent constitution. Discussions on untouchability. What is the primary rock type foundation in Peninsular Plateau? Most of the rocks ఇంతకుముందు చెప్పుకున్నాం. Peninsular Plateau made up with igneous rocks, crystalline rocks and metamorphic rocks. So this is the reason. Next, which of the following is the correct statement? HDI include the education health indicators, right? HDI, it is includes health and education indicators. Next, Meghalaya was created from Assam. In 1969 December. It was created with the Khasi, Jaintia, Garo hills. What hills? Khasi, Jaintia and Garo hills. These are the tribal districts of Meghalaya. Question number 16. Which of the following is not covered in the Panchashil principle? Solving dispute through mutual understanding. Yes. Interference in the internal affairs of. No, not interference. Non-interference. చూసారా? Non-interference. ఇక్కడ non రావాలి. Non-interference. So which is not covered? This is the wrong one. Respect for each other's sovereignty and territorial integrity, right? Encouraging peaceful coexistence, right? So it is not related. Who was regarded as founder of modern China? Modern China founder was Sun Yat-sen. He introduced San Main Chui, socialism, nationalism, democracy, and also introduced 4 great needs in China. Arrange the following in the chronological order. Partition of India, 1947. Direct Action Day, 1946. Integration of princely states in Indian Union, 1948. Okay, Quit India movement, 1942. So 4 will come first. Okay, so this is the answer. 4 after 2, 2 after 1, 3. This is the right answer. Next, who is the current governor of our state? Our governor Jishnudev Verma. Mana governor Jishnudev Verma. The present vice president of India, Jagdeep Dhankad. Next,
M011. నెక్స్ట్ మనం M011 పేపర్ అంట. ఏ డిస్ట్రిక్ట్స్తో తెలియదు. ఇది మనం సాల్వ్ చేసేది మేబీ 8th పేపర్ అనుకుంటా. చూద్దాం. M011. నెక్స్ట్, the Election Commission of India came into existence in 1950 when January 25 January 1950లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫామ్ అయింది. అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫిజికల్ క్యాపిటల్ చెప్పాను నేను. ఫిజికల్ క్యాపిటల్ అంటే టూల్స్, మెషిన్స్, బిల్డింగ్స్, ఇవన్నీ కూడా ఫిజికల్ క్యాపిటల్లో వస్తాయి. టూల్స్, మెషిన్, బిల్డింగ్స్. మరి చూడండి, టూల్స్, మెషిన్, బిల్డింగ్స్ ఉన్నాయి కదా. సింపుల్గా టూల్స్, మెషిన్, బిల్డింగ్స్ ఆర్ ఫిజికల్ క్యాపిటల్. మెడిసిన్ ఫర్ క్యాటిల్, వేజెస్ ఫర్ లేబర్, పర్చేసింగ్ ఫర్టిలైజర్, దీస్ ఆల్ ఆర్ వర్కింగ్ క్యాపిటల్. బై డివైడింగ్ ద ఫాలోయింగ్ స్టేట్, ఏ న్యూ స్టేట్ మేఘాలయ వాజ్ క్రియేటెడ్. ఇంతకుముందే అనుకున్నాం. అస్సాం ఇన్ 1969 December విత్ ఖాసీ, జైంతియా అండ్ గారో హిల్స్. ఇవన్నీ కూడా హిల్లీ ఏరియాస్. ఈ హిల్లీ ఏరియాస్ని సపరేట్ చేసి మేఘాలయ క్రియేట్ చేశారు. WTO వాస్ స్టార్టెడ్ ఎట్ ఇనిషియేషన్ ఆఫ్. మరి WTO అనేది ఎవరి ఇనిషియేషన్? ఇట్ వాస్ డెవలప్డ్ కంట్రీస్ ఇనిషియేషన్. UK, US, ఫ్రాన్స్ లాంటి కంట్రీస్ దీన్ని ఇనిషియేషన్ తీసుకున్నాయి. ఆపరేషన్ భార్గా బిలాంగ్ టు ద స్టేట్. ఆపరేషన్ భార్గా ఎక్కడ జరిగింది? ఆపరేషన్ భార్గా చాలా చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్ భార్గా ఇట్ ఈస్ ఇన్ వెస్ట్ బెంగాల్. భార్గా మీన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ టెనెంట్స్. భార్గాదార్స్ అంటే ఎవరు? టెనెంట్స్ని రిమూవ్ చేయకుండా ప్రొటెక్ట్ చేయాలి. ఓకే, సో దిస్ ఆపరేషన్ భార్గా ప్రివెంటెడ్ ఫ్రమ్ ఫోర్స్ఫుల్లీ థ్రోయింగ్ ద భార్గాదార్స్. ఎవరైతే ల్యాండ్ని చాలా ఇయర్స్ నుంచి టిల్లింగ్ చేస్తున్నారో, దాంట్లో అగ్రికల్చర్ చేస్తున్నారో, వాళ్ళని ఓనర్స్ తీసివేయలేరు. దే కెనాట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ దేర్ ల్యాండ్. నెక్స్ట్, ఇది మనకి ఎక్కడిచ్చారు? ఆపరేషన్ భార్గా చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ గివెన్ పేజ్ నెంబర్ 267. అండ్ ఆపరేషన్ భార్గా రాగానే మనం ఏం గుర్తు రావాలి? తెబాగా మూమెంట్ గుర్తు రావాలి మనకి. తెబాగా మూమెంట్. సో వాట్ ఈజ్ అబౌట్ తెలంగాణ, తెబాగా మూమెంట్ ఆల్సో వెస్ట్ బెంగాల్. It is for the fair share. So those who are doing agriculture, so those people are they are getting very least share from the crop. Owners are getting more share, and those who are land they are tilling, so these people are not getting proper share, so they are fighting for the share. The Tebaga movement was initiation was taken by Kisan Sabha, Provincial Kisan Sabha was taken this issue. An example for fine cereal, ragi was very rich iron content and it is called very fine cereal. The environment's ability to observe and render harmless wastage and pollution decreases as this is called as sink function. Environment has two functions. One is source function. One is source function and one more is sink function. Okay, so this is sink function. In World War I, the countries which were participated on behalf of Austria, it is called as Central Powers. Germany, Austro-Hungary, Ottoman Empire, so these are called as Central Powers. Nigeria was a colony of, chala important, Nigeria was a colony of British. As we read in the textbook that Nigeria, it was colonized by British in 1861 in the coastal regions. British established their rule in the Nigeria. 3 people, Igbo, Yoruba, Hausa Fulani tribal people were residing in this area. They started divide and rule policy, and they have taken a lot of resources from Nigeria. Disguised unemployment mostly noticed in. Disguised unemployment ante more number of people working in same sector. I repeat, more number of people working in same sector. It is agriculture. The following announced 16th August 1946 as Direct Action Day by Muslim League. So Muslim League was formed by it was formed in 1906, and Muslim League main leader was Mr. Muhammad Ali Jinnah. He only the responsible person for the bifurcation of India, partition of India. Question number 12. Which one of the following is not the factor influencing climate and weather? So obviously ఇది కూడా వచ్చింది. లాంగిట్యూడ్ is not usable. లాంగిట్యూడ్తో పని లేదండి. లాటిట్యూడ్, ఆల్టిట్యూడ్,
ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్ ఆర్ ద రీజన్స్ బట్ నాట్ లాంగిట్యూడ్. లాంగిట్యూడ్ ఇట్ ఈస్ అబౌట్ టైం గురించి ఇది. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ బ్రహ్మపుత్ర ఈజ్ కాల్డ్ సాంగ్పో? చాలా చాలా ఇంపార్టెంట్. సాంగ్పో ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ టిబెట్ యాజ్ సాంగ్పో. దీన్ని మనం ఏమంటాం? దీన్ని టిబెట్లో సాంగ్పో అని చెప్పి పిలుస్తారు. ద ద రెయిన్ షాడో రీజన్ డ్యూరింగ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ పీరియడ్, ఇది కూడా చెప్పుకున్నాం మనం. వెన్ సౌత్ వెస్ట్ మాన్సూన్ కమింగ్ టు ఇండియా, వెన్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఎంటర్ ఇన్ టు ఇండియా, Kerala, so this Bay of Bengal branch, it does not cover the Tamil Nadu region, it does not cover Coromandel region, so that is Coromandel coast. Tamil Nadu state doesn't receive rainfall during south west monsoon. సౌత్ వెస్ట్ మాన్సూన్ అప్పుడు తమిళనాడులో వర్షాలు పడవు, నార్త్ ఈస్ట్ అప్పుడే వర్షాలు పడతాయి. అంటే అదే కోస్ట్, కొరమండల్ కోస్ట్. నెక్స్ట్, ద ఫాలోయింగ్ లీడర్ వాజ్ నాట్ రిలేటెడ్ ఎక్స్పర్ట్ ఇన్ ద లీగల్ ఆన్ లీగల్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో సర్దార్ పటేల్ వాజ్ నాట్ ఏ లీగల్ కమిటీ expert in the legal committee. B.R. Ambedkar, Kuppuswamy Iyer and Mr. Gopalswamy Iyengar. These three are the luminaries, experts in the legal matters. Ambedkar, Gopalswamy Iyer, Kuppuswamy Iyer. Okay, these three are very important legal experts. The officer declared final list of contesting candidate in assembly elections is returning officer. Returning officers, obviously he is the officer in the కాన్స్టిట్యుయెన్సీలో ఉండేటటువంటి ఆఫీసర్ ఎవరంటే రిటర్నింగ్ ఆఫీసర్ మోస్ట్లీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ లేదా ఆర్డీఓ కానీ ఉంటారు. నెక్స్ట్, ఐడెంటిఫై ఫాల్స్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు జయాంధ్ర మూమెంట్. జయాంధ్ర మూమెంట్ స్టార్టెడ్ ఇన్ 1972, కరెక్ట్. డిమాండ్ గ్రేటర్ డెవలప్మెంట్ ఆఫ్ కోస్టల్ రీజన్స్, ఎస్. డిమాండ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ముల్కీ రూల్స్, నో. ముల్కీ రూల్స్ తీసేయాలని ఫైట్ చేశారు వాళ్ళు. జయాంధ్ర మూమెంట్ వాస్ టు because of the Jayandhra movement, Mulki rules were removed. So it was started in Simandra, Mamandra is just Simandra, okay, Simandra, okay, Simandra region. So C is not related, false. 18th one, identify correct statement related to sex ratio. Indicates number of males per 1000. Kerala sex ratio is better than Punjab, yes. It is not related to economic development. Yes, it is related to correct statement అడిగారు కదా. According to the census, India is better in portion than America. No, it is not correct. So these all are correct statement is Kerala sex ratio is better than Punjab. How much Punjab? Punjab is 870, 880 is there, 880. Haryana is 877. So it indicate number of males per 1000 females. No, it is number of females out of 1000 males. It is not related to economic development. It is related to economic development. Without equality among the men and women, how you can expect the development? So దీంట్లో కరెక్ట్ ఏంటంటే 2 is B is right. According to 2011 census, India is better portion than America. No. The present president of United States of America, Donald Trump. The president, రాజ్యసభ చైర్మన్ ఈజ్ వైస్ ప్రెసిడెంట్. గుర్తుపెట్టుకోండి, రాజ్యసభ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్. సో ఆయన జగదీప్ ధన్కడ్. మరి ఓం బిర్లా ఎవరు? ఓం బిర్లా లోక్సభ స్పీకర్. నెక్స్ట్ Y11 అంట. నెక్స్ట్ పేపర్ మనం Y11 చూద్దాం. Y11లో ద ప్లేస్ వేర్ ద Nilagiri hills and Western Ghats meet. Nilagiri and Western Ghats, they meet at Gudaluru. Western Ghats, ఇటు నుండి Western Ghats వస్తున్నాయి, ఇటు నుండి Eastern Ghats వస్తున్నాయి. These both are meeting at Gudaluru. The organization that prepares Human Development Index, that is United Nations Development Program. సో ఇది పేపర్ కొంచెం ఇలా ఉంది, బట్ ట్రై చేద్దాం. ఓకే, డన్. నెక్స్ట్, ద పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఇన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. చాలా ఇంపార్టెంట్. ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్ చాలా ఇంపార్టెంట్. 4 మార్క్స్ కానీ 6 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ ఇక్కడ ఏం రావచ్చు. సో అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఎంతమంది పనిచేస్తున్నారు? 92 అంటే ఆర్గనైజ్డ్లో ఎంత పనిచేస్తున్నారు? ఓన్లీ ఆర్గనైజ్డ్లో 8% ఆఫ్ పీపుల్ పనిచేస్తున్నారు. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పేర్. చూడండి, ఇన్కరెక్ట్, ఫాల్స్, నాట్ ట్రూ అలా అడుగుతున్నారు. ఇన్కరెక్ట్ పేర్ అడుగుతున్నారు. ఇండస్ రివర్ ఒరిజినేట్ ఎట్ మానస్ సరోవర్. గంగా river enters in plains at Devaprayag. Brahmaputra river known as Sangpo in Tibet, ఇది వచ్చింది. గోదావరి రివర్ లార్జెస్ట్ పెనిన్సులా రివర్, ఇది కరెక్టే. ఇది కూడా కరెక్టే.
Ganga enters the plain at Devprayag. It is, Ganga, it is not correct. It is at Haridwar. At what? Where? Haridwar. Second one is what? Haridwar. Chala chala important. Haridwar. Okay. Next. Cities with a population between 1 million and 10 million. 1 million, 10 million. 1 million, 10 million అంటే మనం మెట్రోపాలిటన్ సిటీస్ అంటాం. మెగా సిటీస్ ఆర్ మోర్ దెన్ ప్లస్ 10 మిలియన్. ప్లస్ 10 మిలియన్ కంటే ఎక్కువ ఉంటే మెగా సిటీస్. 1 మిలియన్ టు 10 మిలియన్ ఉంటే మెట్రోపాలిటన్ సిటీస్. ద యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ ఆఫ్ స్మాల్ ఫార్మర్స్ ఇన్ ఇండియా 2 hectares. 2 hectares. ఇండియాలో 2 hectares ఆర్ లెస్ దెన్ 2 hectares. లెస్ దెన్ 2 hectares. ద అవుట్కమ్ ఆఫ్ అరబ్ స్ప్రింగ్. అరబ్ స్ప్రింగ్ ఎక్కడ జరిగింది? అరబ్ స్ప్రింగ్ ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ టునీషియాలో జరిగింది. టునీషియాలో జరిగి ఈ పక్కన ఉన్నటువంటి సిరియా, లిబియా, అల్జీరియా, ఈజిప్ట్లకి పాకింది, సోకింది. సో దానివల్ల ఏం జరిగింది? దే వాంటెడ్ టు రిమూవ్ దేర్ డిక్టేటర్స్. అక్కడ ఉన్నటువంటి రీసెంట్గా సిరియా అల్ బషర్ అల్ అసద్, సిరియా అల్ బషర్ దగ్గర ఆయన కూడా అక్కడ రెవల్యూషన్ జరిగి ఆయన కూడా పారిపోవడం జరిగింది. ఇదంతా కూడా అరబ్ స్ప్రింగ్ వల్లే. ఓకే, అరబ్ స్ప్రింగ్, రిమూవల్ ఆఫ్ డిక్టేటర్స్. నెక్స్ట్, ఐడెంటిఫై ద క్రాప్ దట్ ఈస్ నాట్ మిల్లెట్ ఆర్ స్మాల్ గ్రెయిన్. సో దట్ ఈస్ వీట్. వీట్ ఈస్ నాట్ ఎ స్మాల్ గ్రెయిన్, నాట్ ఎ మిల్లెట్. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. సర్దార్ సరోవర్ డ్యామ్ ఇస్ ద లార్జెస్ట్ డ్యామ్ ఇన్ నర్మదా వ్యాలీ ప్రాజెక్ట్. ఎస్. నర్మదా బచావ్ ఆందోళన్ సర్దార్ సరోవర్ డ్యామ్కి అగ్నిస్ట్గా చేశారు. చిప్కో మూవ్మెంట్ వాజ్ స్టార్టెడ్ బై సుందర్లాల్ బహుగుణ. ఎస్. సైలెంట్ స్ప్రింగ్ వాజ్ రిటన్ బై జార్జ్ ఆర్వెల్. నో, జార్జ్ ఆర్వెల్ రోట్ యానిమల్ ఫార్మ్. జార్జ్ ఆర్వెల్ ఏం రాశారు? యానిమల్ ఫార్మ్ బుక్ రాశారు. సైలెంట్ స్ప్రింగ్ ఎవరు రాశారు? రైకెల్ కార్సన్. ఓకే, సో రైకెల్ కార్సన్ రాశారు. సిక్కిం ఫాలోస్ 100% ఆర్గానిక్ ఫార్మింగ్. ఎస్, కరెక్ట్. నెక్స్ట్, ద లీడర్ ఆఫ్ బోల్షివిక్ ఇన్ ద రష్యన్ కమ్యూనిస్ట్. వ్లాదిమిర్ ఇల్లచ్ ఉలియనోవ్ లెనిన్. Lenin was the leader. The Lenin party is Russian Communist Party, RCP. Next, Kensaro Viva. Kensaro Viva was the environmentalist. ఆయనను ఎగ్జిక్యూట్ చేశారు, చంపేశారు. మావో జెండాంగ్ led the Long March 1934. Sun Yat-sen, founder of modern China. Chiang Kai-shek established government in Taiwan. 1937 he established government in Taiwan. Next, arrange the following events in chronological order. ఇక్కడ మళ్ళీ క్రొనాలజీ అడుగుతున్నారు. అసెసినేషన్ ఆఫ్ ప్రిన్స్ ఎప్పుడు జరిగింది? 1914. బిస్మార్క్ ట్రిపుల్ అలయన్స్ విత్ ఇటలీ 1882. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్ 1920. ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ 1919. సో మనకు వచ్చేసింది. సో ఫస్ట్ ఏ వస్తుంది కదా. సో ఫస్ట్ బి, సెకండ్ వన్ అంటే ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్. మహాత్మా గాంధీ లాంచ్ ద క్విట్ ఇండియా మూవ్మెంట్ ఇన్ 1942. అండ్ మనకు తెలుసు అప్పుడు ఆయన ఒక స్లోగన్ ఇచ్చారు. ఏ స్లోగన్ ఇచ్చారు? డూ ఆర్ డై అని ఇచ్చారు. సుభాష్ చంద్రబోస్ లెడ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ. కరెక్ట్. రాయల్ ఇండియన్ నేవీ mutiny began 18th February 1946. కరెక్ట్. ద క్యాబినెట్ మిషన్ ప్రపోజ్డ్ 3-tier ఫెడరేషన్ వితౌట్ పార్టీషన్. సో కొంచెం ట్రిక్ ఇచ్చారు. కరెక్ట్ స్టేట్మెంట్ విత్ 3-tier ఫెడరేషన్. ఎస్, వాళ్ళు పార్టీషన్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. లార్డ్ మౌంట్ బాటన్, హూ వాజ్ ద లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, హీ వాజ్ ప్రపోజ్డ్ 3-tier ఫెడరేషన్ వితౌట్ పార్టీషన్. సో దీస్ ఆల్ ఆర్ కరెక్ట్. 1, 2, 3, 4 స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలి. ఇది మళ్ళీ ఇలా ఉంది. ప్రజెంట్ ఎక్స్టర్నల్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మిస్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్. మన యొక్క ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ అంటారు ఈయనని. మనకి ఏమంటారు? ఫారెన్ అఫైర్స్ మినిస్టర్స్ అంటారు. ఎక్స్టర్నల్ అఫైర్స్ అన్నా మన ఫారెన్ మినిస్టర్ అన్నా సేమ్. నెక్స్ట్, అంటే మన విదేశాంగ మంత్రి అనమాట తెలుగులో. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ చూడండి, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. ఇన్కరెక్ట్. ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాజ్ ఫార్మ్డ్ ఇన్ July 1946. కరెక్ట్. ఆల్ మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వర్ ఎలక్టెడ్ త్రూ డైరెక్ట్ ఎలక్షన్స్. నో, ఇది కాదు. డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టలేదు, ఇండైరెక్ట్ ఎలక్షన్స్. సో 2 తప్పు. సో 2 తప్పు అంటే 2 ఇక్కడ ఉంది. ఇది తప్పే. సో ఆన్సర్ వచ్చేసింది. ఏంటి ఆన్సర్? సో ఆన్సర్ ఇన్కరెక్ట్ అడిగారు కదా. కరెక్ట్ ఏమో 1, 3. సో దిస్ 2, 4 ఆర్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్.
2 or 4 constitution was adopted. Constitution when constitution was adopted 26 November 1949. 26 November 1949. సో ఇవి రెండు తప్పు, ఇవన్నీ రైట్. నెక్స్ట్, ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రెడ్యూస్డ్ ఓటింగ్ ఏజ్ 21 to 18 years. ఇన్ ద 61st Amendment Act. 61st Amendment Act in the year 1988 it was reduced the age of voting rights 21 to 18. The main objective of Operation Bharga ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఆపరేషన్ భార్గా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి 2 మార్క్స్లో కూడా 4 మార్క్స్లో కూడా రావచ్చు. ఇట్ ఈస్ ప్రొటెక్షన్ ఆఫ్ షేర్ క్రాపర్స్ రైట్. ఎందుకంటే షేర్ క్రాపర్స్ని కౌలుకి పండించే వాళ్ళని తీసేస్తున్నారు కాబట్టి వాళ్ళని తీసేయొద్దు అని చెప్పి ఆపరేషన్ భార్గా చేశారు. నెక్స్ట్, కరెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇక్కడ డివై చంద్రచూడ్ ఇంతకుముందు ఉండే, ఇప్పుడు సంజీవ్ ఖన్నా. రైట్ నౌ ఇస్ సంజీవ్ ఖన్నా. ద కమిషన్ దట్ రికమెండెడ్ రిజర్వేషన్ ఫర్ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్టెస్, మండల్ కమిషన్. విపి సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేశారు. విపి సింగ్ గవర్నమెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ జనతాదళ్ గవర్నమెంట్. విపి సింగ్ గవర్నమెంట్ వాజ్ కాల్డ్ జనతాదళ్ గవర్నమెంట్. మండల్ కమిషన్ వాళ్ళు రికమెండేషన్ యాక్సెప్ట్ చేశారు. సో దే యాక్సెప్టెడ్ 27% ఆఫ్ రిజర్వేషన్స్ ఫర్ ఓబీసీస్. 27% ఆఫ్ రిజర్వేషన్స్ ఫర్ ఓబీసీస్. నెక్స్ట్, ద సిటీ గ్రీన్ పీస్ హెడ్ క్వార్టర్స్ ఆమ్స్టర్డామ్. ఎక్కడుంది ఆమ్స్టర్డామ్? నెదర్లాండ్. మ్యాప్లో కూడా రావచ్చు ఇది. ఎక్కడుంది ఇది? నెదర్లాండ్లో రావచ్చు. సో ఇప్పటికి 2 పేపర్లు అయ్యాయి. నెక్స్ట్ ఇదేదో పేపర్, ఇది ఆల్రెడీ మనం చేసాం పేపర్. ఇది 2 సార్లు వచ్చింది పేపర్. ఇది ST86 చేసామా మనం? ST86 ఒకసారి చూస్తే MF14 అది లేదండి. MF14 ఉంది. 14 చూద్దాం. MF14 ఏదైతే అది సీరియల్గా ఏది వస్తే అది మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే మన పని. ఓకే. సో MF14 అంట చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఫైన్ అల్యూవియల్ సాయిల్. ఫైన్ అల్యూవియల్ అనగానే ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్. ఓకే. arid climate desert. black soil Peninsular Plateau. dunes and duars plains at Shivalik అంటారు. సో DCBA రైట్ ఆన్సర్. దిస్ ఈస్ ద బెటర్ ఇండికేటర్ ఆఫ్ growth and development than the gross domestic product. So that is Human Development Index. Human Development Index is a better when we compare countries or states. Next. Match the following. Perestroika glasnost were the reforms initiated by Mikhail Gorbachev. Mukti Bahini movement, it was led by Awami League leader Sheikh Mujibur Rahman. Palestine Liberation Organization Yasser Arafat 1964 and their headquarter was Jordan. Headquarter ఎక్కడ ఉండే వాళ్ళది? జోర్డాన్లో ఉండే. జోర్డాన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1964లో స్టార్ట్ చేశారు. అండ్ యునైటెడ్ అరబ్స్ Gamal Abdul Nasser, Egypt president, he was tried to unite Arabs and supported to Palestine. Next, President Secretary General of UNO. చెప్పినా కదా చాలాసార్లు క్వశ్చన్ వచ్చింది. ఇది కూడా మళ్ళీ రేపటి ఎగ్జామ్లో రావచ్చు. ఆంటోనియో గుటెరెస్. ద స్టేట్ దట్ వాస్ బైఫర్కేటెడ్ ఆన్ ద ఇష్యూ ఆఫ్ వాటర్ ఫండ్స్ అండ్ ఎంప్లాయ్మెంట్, తెలంగాణ. ఓకే, తెలంగాణ బైఫర్కేట్ అయింది దీనికోసమే, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు. దిస్ ఈజ్ నాట్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సూపర్మసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సూపర్మసీ ఆఫ్ ద గవర్నమెంట్, సూపర్మసీ, ఫండమెంటల్ రైట్స్, డెమోక్రటిక్ గవర్నమెంట్. చూసారా కన్ఫ్యూజన్, చాలా కన్ఫ్యూజన్గా ఇచ్చారు. సో ఒకసారి మనం క్లీన్గా చూస్తే సూపర్మసీ ఆఫ్ ద గవర్నమెంట్ ఉండదు, సూపర్మసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. గవర్నమెంట్ ఈజ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ చెక్స్ అండ్ బౌండ్స్ కదా. గవర్నమెంట్ ఇష్టం ఉన్నట్టుగా ఏది పడితే చేయడం కుదరదు కదా. బికాస్ ద అల్టిమేట్ పవర్, ద సుప్రీం లా ఇన్ ఇండియా ఈజ్ కాన్స్టిట్యూషన్. సో ద గవర్నమెంట్ ఈజ్ నాట్ ఎ సుప్రీం. గవర్నమెంట్ సుప్రీం కాదు. సో దట్ ఈస్ నాట్ ఎ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. నెక్స్ట్, డ్యూరింగ్ 1970s ద స్టేట్ ఆఫ్ పంజాబ్ అండ్ అస్సాం హ్యాడ్ సిమిలర్లీ. సో అస్సాం, పంజాబ్లో శిరోమణి అకాలీదళ్, అస్సాంలో అస్సాం గణ పరిషత్ పార్టీస్ వచ్చాయి. సో దట్ ఈస్ దే ఫాట్ ఫర్ అటానమీ. దే వాంట్ సపరేట్ స్టేట్ like Khalistan. Assam also, they wanted to remove the outsiders from Bengal.
అస్సాం మూమెంట్ జరిగింది. ఇవన్నీ కూడా రెండు సిమిలారిటీస్ ఉన్నాయి. వన్ ఈజ్ వెస్ట్ బట్ వన్ ఈజ్ ఈస్ట్, బట్ ద ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ సిమిలర్. నెక్స్ట్ ఫౌండర్ ఆఫ్ మోడర్న్ చైనా సన్ ఇట్ సెన్, సన్ మిన్ చుయి ఇంట్రడ్యూస్డ్. RM 86 అంట. నెక్స్ట్ RM 86, RM 86. థార్ డెజర్ట్, వేర్ ద థార్ డెజర్ట్ లొకేటెడ్? థార్ డెజర్ట్ లొకేటెడ్ లీవర్డ్ సైడ్ ఆఫ్ అరావలీస్, రెయిన్ షాడో రీజన్ ఆఫ్ అరావలీస్, లీవర్డ్ సైడ్లో ఉంటుంది థార్ డెజర్ట్. నెక్స్ట్ ఉత్కల్ కోస్ట్ ఒడిస్సా, సర్కార్ కోస్ట్ ఆంధ్ర, కెనరా కోస్ట్ కర్ణాటక, కొరమండల్ కోస్ట్ తమిళనాడు. It is not a development goals of landless rural laborers. It is not a development goal of landless rural laborers. More days of work, more immigration, more immigration facility by the government. Irrigation, I think. Irrigation facilities. No social discrimination, better wages. They want social goals landless. So this is B. Because landless people, they want more number of days work, no social discrimination and better wages, but more immigration facilities. Not immigration or irrigation, I don't know. So that is immigration is there. So it is ordered just ide. Next, the order of stages in development of human history. So human history లో ఏ విధంగా డెవలప్మెంట్ జరిగింది ఒకసారి కనుక చూస్తే, సి ఇట్ ఈస్ ఫస్ట్ హంటింగ్ గ్యాదరింగ్ చేసాం, ఆ తర్వాత అగ్రికల్చర్ చేసాం, ఆ తర్వాత ఇండస్ట్రియలైజేషన్ చేసాం. సో దట్ ఈస్ 231. This is the right answer. Next, these are twin policies followed by Russia. The twin policy of Russia, that is very important. So that is industrialization and collectivization of agriculture. Industrialization and collectivization of agriculture. Which of the following is not an intermediate good? Idli final good. ఇది క్వశ్చన్ 2-3 సార్లు రిపీట్ అయింది. ది మినరల్ ఫౌండ్ ఇన్ ద కుద్రేముఖ్ ఈజ్ ఐరన్ ఓర్. కుద్రేముఖ్లో మనకి ఐరన్ ఓర్ ఉన్నాయి ఎక్కువగా. కుద్రేముఖ్ మైన్స్ ఇన్ కర్ణాటక. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు ద ఇండస్ రివర్? ఓకే, ఇట్ ఫాలోస్ నార్త్ వెస్టర్లీ డైరెక్షన్ త్రూ టిబెట్. ఎస్. ద మెయిన్ ట్రిబ్యూట్ ఈజ్ జీలం చినాబ్ రావి. ఎస్. ఇట్ ఒరిజినేట్ ఫ్రమ్ చెముంగ్యాంగ్ గ్లేషియర్. నో, ఇట్ ఒరిజినేట్ ఫ్రమ్ మానస్ సరోవర్ గ్లేషియర్. చూసారా? ఇట్ ఎంటర్స్ ఇండియన్ టెరిటరీ ఇన్ జమ్మూ కాశ్మీర్. కరెక్ట్. స్టేట్మెంట్ క్వశ్చన్స్ మనని బిస్కెట్ చేస్తాయండి. స్టేట్మెంట్ క్వశ్చన్స్ కొంచెం మనని పరిశాన్ చేస్తాయి, సో జాగ్రత్త. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్? జాగ్రత్త చూద్దాం. KMT సోషల్ బేస్ ఆర్ రూరల్ ఏరియా? నో, KMT మోస్ట్లీ ఇన్ అర్బన్ ఏరియా. KMT మొత్తం అంతా అర్బన్ ఏరియాలో ఉంది, అందుకే వాళ్ళు లాస్ అయ్యారు. CCP had been founded in 1925 by Mao Zedong. కరెక్ట్. చియాంగ్ కేశవ్ వాజ్ కన్జర్వేటివ్, అందుకే హెమిలైన్ చాసిటీ అని చెప్పారు ఆయన. గోమిండాంగ్ ఆల్సో కాల్డ్ as KMT. సో KMT సోషల్ బేస్ వాజ్ ఇన్ అర్బన్ ఏరియా, నాట్ రూరల్ ఏరియా. సో దట్ ఇస్ ఫాల్స్. ద బుక్ సైలెంట్ స్ప్రింగ్ రిటన్ బై Rachel Carson 1962. It is about the impact of DTD, mosquito spraying DTD on human being and nature or birds. 11th one, resolution passed by Congress at the initiative of Gandhi and Nehru. Resolution passed, that is rights of minorities అని చెప్పి వాళ్ళు ఇండియాలో మైనారిటీస్ ఉండాలి అంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. ద రెజల్యూషన్ వాజ్ పాస్డ్, రైట్స్ ఆఫ్ మైనారిటీ రెజల్యూషన్. ప్రజెంట్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ చాలాసార్లు వచ్చింది. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇండియా 382 per square kilometer. 382 per square kilometer. Next, the present speaker of Lok Sabha, Om Birla. Present speaker is Om Birla. This is not related to the environment. Meera Baby then related to Meera Baby. It is about the human rights movement. But these all are environmental movements. ఇవన్నీ కూడా environmental movements. Indian Constitution was prepared and adopted by. Indian Constitution ఎవరు ప్రిపేర్ చేశారు? Constituent Assembly. Indian Constitution was prepared by Constituent Assembly. Cities with a population of 10 lakhs. సో మరి 10 lakhs ఉండదని ఏమంటారు? మెట్రోపాలిటన్ సిటీస్. ఎంత? మెట్రోపాలిటన్ 10 lakhs to 1 crore. సో దట్ ఈస్ మెట్రోపాలిటన్ సిటీస్. రాంపూర్ విలేజ్ ఈజ్ లొకేటెడ్. ఇటువంటి క్వశ్చన్ రాదు, అస్సలు రాదు ఇటువంటి క్వశ్చన్. ఓకే, రాంపూర్ విలేజ్ ఇది ఎక్కడుంది అంటే ఫిజికల్ లొకేషన్ అలివియల్ ప్లెయిన్ ఏరియా ఆఫ్ గ్యాంగటిక్ రీజన్. ఇది గ్యాంగటిక్ రీజన్లో ఉంది.
నెక్స్ట్ అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ క్రొనాలజీ. మళ్ళీ అడిగారా క్రొనాలజీ? చూద్దాం క్రొనాలజీ సంగతి. 1956 జెంటిల్మెన్ అగ్రిమెంట్, పోలీస్ యాక్షన్ హైదరాబాద్ స్టేట్ 1948, ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1956, జయాంధ్ర మూమెంట్ 1972. సో ఫస్ట్ ఏది వస్తుంది? ప్రిన్స్లీ స్టేట్ పోలీస్ యాక్షన్. సో 2 వస్తుంది. సో 2 తర్వాత ఏది వస్తుంది? 1 వస్తుంది. 2143 ఎందుకంటే జెంటిల్మెన్ అగ్రిమెంట్ అయిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయింది. నెక్స్ట్ వెన్ డస్ ఏ పొలిటికల్ పార్టీ గెట్ రికగ్నేషన్ యాజ్ నేషనల్ పార్టీ ఇన్ ఇండియా? చాలా చాలా ఇంపార్టెంట్. నేషనల్ పార్టీ, రీజనల్ పార్టీ, నేషనల్ పార్టీ, రీజనల్ పార్టీ 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ రావచ్చు. నేషనల్ పార్టీ, రీజనల్ పార్టీ. సో దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఒకసారి మనం. సో రీజనల్ పార్టీ, సో రికగ్నైజ్డ్ ఇన్ ద నేషనల్ పార్టీ మనకేముంది? 4 స్టేట్స్. ఫస్ట్ వన్ 4 స్టేట్స్ 6% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ రావాలన్నారు. వ్యాలిడ్ ఓట్స్ అంటే పాయింట్ నెంబర్ 1. ఓకే, పాయింట్ నెంబర్ 1, ద పార్టీ షుడ్ గెట్ 6% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ ఇన్ 4 స్టేట్స్. 4 రాష్ట్రాలలో వాళ్ళకి 6% ఓట్స్ రావాలి. లేదా ఒకవేళ ఇది రాకపోతే పరిస్థితి ఏంది? ఆర్ 11 లోక్సభ సీట్స్, 11 లోక్సభ సీట్స్ ఇన్ 4 స్టేట్స్. ఇన్ 4 స్టేట్స్ అంటే 4 ప్లేసెస్ వాళ్ళు గెలవాలి. 4 స్టేట్లలో 11 లోక్సభ సీట్లు గెలవాలి. లేదా 6% ఆఫ్ ఓట్స్ 4 స్టేట్స్లో రావాలి. ఇది రీజనల్ పార్టీ కావాలంటే. మరి నేషనల్ పార్టీ కావాలంటే. మరి రీజనల్ పార్టీ కావాలంటే రీజనల్ పార్టీ 3% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ ఆర్ 3% ఆఫ్ అసెంబ్లీ సీట్స్. ఓకే, ఎగ్జాంపుల్ జనసేన అంతకుముందు వాళ్ళకు 3% ఓటు రాలే, బట్ మన సీట్లు ఎక్కువ వచ్చాయి. సో అది రీజనల్ పార్టీ. సో రీజనల్ పార్టీ, నేషనల్ పార్టీ చూసుకోండి. రీజనల్ పార్టీకి 3% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ కావాలి, 3 అసెంబ్లీ సీట్స్ విన్ అవ్వాలి. నేషనల్ పార్టీకి 4 స్టేట్స్లో 6% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ రావాలి. అదే 4 స్టేట్స్లో 11 లోక్సభ సీట్లు గెలవాలి. M51 నెక్స్ట్ మనది M51 అంట. చూద్దాం. M51 వెస్టర్న్ రాజస్థాన్ హ్యాస్ దిస్ టైప్ ఆఫ్ క్లైమేట్. మరి రాజస్థాన్లో ఏ క్లైమేట్ ఉంటుంది? అరిడ్ టైప్ ఆఫ్ క్లైమేట్ అంటే ఎండ ఎక్కువగా ఉంటుంది, వర్షం తక్కువగా ఉంటుంది. అరిడ్ టైప్ ఆఫ్ క్లైమేట్. తుంగభద్ర రివర్ వాటర్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ బిట్వీన్. తుంగభద్ర రివర్ దేని గురించి? ఇదంతా పొత్తుల పంచాయతీ. ఎవరెవరి మధ్య? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మధ్య తుంగభద్ర వాటర్ డిస్ప్యూట్ నడుస్తుంది. ఆఫ్టర్ టచింగ్ ద షిల్లాంగ్ ప్లాట్యూ ద బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ ఆఫ్ సౌత్ వెస్ట్. సో సౌత్ వెస్ట్ ఏం జరుగుతుంది? ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ అంటున్నాడు. ఇలా ఈ బ్రాంచ్ ఇక్కడ షిల్లాంగ్ ప్లాట్కి వెళ్ళిన తర్వాత ఇటు వస్తుంది. ఇట్ మూవ్ టు దిస్ సైడ్. ఓకే, సో ఇట్ డెఫ్లెక్ట్ టువర్డ్స్ టు వెస్ట్వర్డ్ గ్యాంగటిక్ వ్యాలీకి వెళ్తుంది అనమాట. సో ఇది వెస్ట్ సైడ్ కదా, వెస్ట్ సైడ్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ ద ఏరియా ఆఫ్ సూపర్విజన్ ఆఫ్ రిటర్నింగ్ ఆఫీసర్ ఇన్ ఎలక్షన్స్ కాన్స్టిట్యున్సీ. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం కాన్స్టిట్యున్సీ. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ద క్రోనాలజికల్ ఆర్డర్. మళ్ళీ క్రోనాలజికల్ ఆర్డర్ ఇచ్చేసరే చూద్దాం. క్యాబినెట్ మిషన్ ఎప్పుడు వచ్చింది? 1946. క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎప్పుడు? 1942. పర్సనల్ సత్యాగ్రహ ఎప్పుడు? 1940-41. క్రిప్స్ మిషనరీ ఇప్పుడు 1942. సో ఫస్ట్ ఇందులో ఇక్కడ ఏం జరిగింది? క్రిప్స్ మిషన్ ఫస్ట్ పర్సనల్ సత్యాగ్రహ ఆ తర్వాత క్రిప్స్ మిషన్ ఫెయిల్ అయితేనే క్విట్ ఇండియా. సో క్యాబినెట్ మిషన్ లాస్ట్లో రావాలి. సో క్యాబినెట్ మిషన్ లాస్ట్లో రావాలంటే ఫిఫ్త్ వన్ ఇస్ బి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు జెండర్ డిస్క్రిమినేషన్? ఓన్లీ గర్ల్స్ డూయింగ్ హౌస్ హోల్డ్ వర్క్, ఈక్వల్ పే ఫర్ మెన్ అండ్ విమెన్. ఈక్వల్ పే మెన్ అండ్ ఉమెన్కి డిస్క్రిమినేషన్ లేనట్టే కదా, నాట్ రిలేటెడ్ అన్నాడు. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నాట్ ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ గర్ల్స్, ఓన్లీ బాయ్స్ ringing the bell in the school is not related. Only equal pay for men and women, it says that equality. The census of India does not categorize the following workers. But census India evarni categorize cheyo? Census of India, they do not categorize cultivate, yes, the trade business people, yes, basket weavers, yes, domestic work. So domestic work ni వాళ్ళు categorize cheyaru because every women who married, who are working or non-working, their domestic work they are not taking into consideration. Next, the Communist Party of India decided to support Britain because ఇది మనకి 14th lesson లో ఉంది. Because when Second World War was going on, Communist Party of India CPI they wanted to support Britain.
support Britain. Why they wanted to support Britain? Because Germany attacked on Soviet Union. When Germany was attacked on Soviet Union, Communist Party of India felt that they may also attack on India, so it is better to stop them. So it is the right time to support the British, so that if we support the British, then the British can stop them to not invade in Asia. So that's what, Communist Party of India, they supported to the Britain. Next, the People's Republic of China government was established on principles of న్యూ డెమోక్రసీ 1949లో వచ్చింది. 1949 Chinese government was established in the name of New Democracy in 1949 under the Mao Zedong. Next, Doab. What is mean of Doab? Doab means Do అంటే పేర్లోనే ఉంది. Do అంటే two. The land between two rivers. The land between two rivers is called as land Doab. పంజాబ్ అంటాం. పంజాబ్. The land between five rivers. The land between five rivers. క్రైటీరియన్ యూజ్డ్ ఫర్ మెట్రోపాలిటన్ సిటీ. చూసారా, మెట్రోపాలిటన్ సిటీ, మెగా సిటీ చాలాసార్లు ఎగ్జామ్లు ఇచ్చారు. సో క్రైటీరియా యూజ్డ్ టు మెట్రోపాలిటన్ సిటీ, దట్ ఈస్ 1 million to 10 million. 1 million to 10 million. 1 million to 10 million. Which is not unaffected by the population. Which is not unaffected by population change. సో పాపులేషన్ చేంజ్కి ఎఫెక్ట్ కానిది ఏది అంటే, బర్త్స్ వల్ల పాపులేషన్ చేంజ్ అవుతుంది, డెత్ వల్ల పాపులేషన్ చేంజ్ అవుతుంది, ఇంటర్నేషనల్ మైగ్రేషన్ వల్ల పాపులేషన్ చేంజ్ అవుతుంది, బట్ సెటిల్మెంట్ వల్ల పాపులేషన్ సైజ్ చేంజ్ అవ్వదు. సో ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్. సో దిస్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. మనం చెప్పుకున్నాం ఇంతకుముందు పర్ క్యాపిటల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్. నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్. నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్ ఈస్ కాల్డ్ as per capita income or average. Per capita income also called as average income. Next, match the following. Tsar Nicholas, Russia. Ferdinand, Austria. Hitler, Germany. Woodrow Wilson, America. Woodrow Wilson మనకి లీగ్ ఆఫ్ నేషన్ ఫౌండర్ ఆయన. నెక్స్ట్, ద ఆర్టికల్ schedule at the time of the preparation of Indian constitution are follows. So there are 395 articles and 8 schedules were there. Constitution ఫామ్ అయ్యేటప్పుడు ఒరిజినల్ ఆర్టికల్స్ ఓన్లీ 395 అండ్ 8 schedules ఉండే. క్వశ్చన్ నెంబర్ 16. ద కంట్రీ దట్ హ్యాస్ సపరేట్ ఫెడరల్ జ్యుడిషియరీ అండ్ స్టేట్ జ్యుడిషియరీ. సో దట్ ఈస్ అమెరికా. సో అమెరికాలో ప్రతి స్టేట్లో ఒక జ్యుడిషియరీ ఉంటుంది అండ్ నేషన్ వైజ్ ఒక జ్యుడిషియరీ ఉంటుంది. దట్ ఈస్ ఫెడరల్. అంటే అక్కడ జ్యుడిషియరీ కూడా రెండు డ్యూయల్గా ఉంటాయి, రెండు డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఇండియా ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ, సింగిల్ జ్యుడిషియరీ ఉంటుంది. సో దట్ వాజ్ ద డిఫరెన్స్. నెక్స్ట్, ఏ ట్రైబ్ దట్ మోస్ట్లీ లివ్స్ ఇన్ సౌత్ ఈస్టర్న్ నైజీరియా. మరి సౌత్ ఈస్టర్న్ నైజీరియాలో ఉండేటటువంటి ట్రైబ్ ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఈగ్బో ట్రైబ్స్. పైన హౌసా ఫులాని ఉంటారు. హౌసా ఫులాని ఆన్ ద నార్త్, ఈగ్బో ఇన్ ద సౌత్ ఈస్టర్న్ డైరెక్షన్. యోరుబా ఇన్ ద సౌత్ ఈస్టర్న్ డైరెక్షన్. సారీ. నార్త్ హౌసా ఫులాని పీపుల్, సౌత్ ఈస్టర్న్ డైరెక్షన్ ఈగ్బో పీపుల్, and the west side is Yoruba. Okay, next, teachers come under this sector, service. Teachers comes under service. Present chief election commissioner of Telangana state. So Sudarshan Reddy. చాలా డిఫికల్ట్ క్వశ్చన్, రాదు ఇటువంటి క్వశ్చన్స్. ఇట్లాంటి క్వశ్చన్స్ రాకపోవచ్చు, రావు దాదాపుగా 100% ఈ క్వశ్చన్ అయితే రాదు. డ్యామ్ షూర్ ఈ క్వశ్చన్ రాదు. ప్రజెంట్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ సెన్సెస్ అండ్ కమిషన్ ఆఫ్ ఇండియా. బుక్లో రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. సో హీఈస్ మిస్టర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్. బట్ ఇది కూడా రాదు, చాలా డిఫికల్ట్ క్వశ్చన్, ఇది కూడా రాకపోవచ్చు. సో ఇదండి ఈ సెకండ్ మ్యారథాన్ సెషన్లో మనం దాదాపు ఒక 4-5 పేపర్స్ డిసైడ్ చేసాం. మన దగ్గర ఇంకొక 1 2 3 4 పేపర్స్ ఏమున్నాయి, అది నెక్స్ట్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూస్తూనే ఉండండి, షేర్ చేస్తూనే ఉండండి. క్విక్ రివిజన్కి బాగా హెల్ప్ అవుతుందని వీడియో చేస్తున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ.